ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అసలు శివరాత్రి అంటే ఏమిటి? ఆ రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన అంశాలేమిటి? మొదటిది శివనామ స్మరణ చేయటం, రెండవది ఉపవాసం ఉండటం, మూడవది జాగరణ చేయటం. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే ముఖ్యమైన పండగల్లో మహాశివరాత్రి ఒకటి. అన్ని పండగలు పగటిపూట జరుపుకుంటే ఈ శివరాత్రి మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవచింతన చేస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? నాకు తెలిసిన, నేను విన్న ఒక పురాణ కథనం వినిపిస్తాను. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. ఈ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగటం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరకు ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుడి వద్దకు చేరుకొని, మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి, మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అన్నదని పురాణ కథనం. ఓం నమ శివాయ.